ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నిన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఆఫీసర్లు రేపు ప్రణీత్ రావును ఎంక్వైరీకి రావాలని నోటీసులు ఇచ్చింది. ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ల ధ్వంసంపై మరోసారి ప్రణీత్ రావును విచారించనున్నారు. ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనే కోణంలో ఎంక్వైరీ జరగనుంది. తర్వాత ఎల్లుండి మళ్లీ ప్రభాకర్ రావును ఎంక్వైరీ చేయనున్నారు సిట్ ఆఫీసర్లు. రైట్, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై మనము డీటెయిల్స్ ధనరాజ్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో ఉన్న ధనరాజ్ ఏంటి అప్డేట్స్? ఎస్ చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన మాజీ ప్రభాకర్ రావును కూడా ఇటు 2 సార్లు కూడా జూబ్లీ హిల్స్ సిట్ బృందం 2 సార్లు విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. కానీ విచారణలో చూసినట్టయితే చాలా ప్రశ్నలకు ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. ఎదురు ప్రశ్నలు వేసినటువంటి క్రమంలో మొత్తం సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నీ ముందర పెట్టి కూడా విచారణకు కొనసాగించేందుకు గాను మరోసారి కూడా ఎల్లుండి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్ రావును ఆదేశించారు. ఈ క్రమంలో గతంలో డిఎస్పీగా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావును రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ కేసులో చాలా వరకు కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడము, వాటిని మూసీ నదిలో పడవేయడము, ఏదైతే ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి లాగర్ రూమ్లో ఉన్నటువంటి 17 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా మాయం చేయడం, దాంతోపాటుగాను ఆ లాగర్ రూమ్లో ఉన్నటువంటి సీసీకి సంబంధించిన కెమెరాల ఫుటేజ్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి కేసు వ్యవహారంలో ప్రణీత్ రావు ప్రధానంగా ఆయన కుట్రపూరితంగా వ్యవహరించారు. కాబట్టి ఈ ప్రణీత్ రావుకు ఎవరెవరి ఆదేశాల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఈ ఇద్దరికి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ఏ విధంగా ఉంది, అప్పుడు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే భుజంగరావు కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటుగాను తిరుపతి అన్న వీళ్ళందరూ కలిసి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ కుట్రపీడితకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్సు డీసీపీగా కొనసాగారు. ఇందులో డిఎస్పీ ప్రణీత్ రావు చూసినట్టయితే ఎస్ఐబి లో ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి క్రమంలో లాగర్ రూమ్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మాయం చేయడము, దాంతోపాటు హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసీ నదిలో పారవేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరి ఆదేశాల మేరకు డిసెంబర్ అంటే 2023 ఏదైతే ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి క్రమంలో అప్పుడు ప్రభాకర్ రావు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారనే విషయాలపైన ప్రధానంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఇక ప్రణీత్ రావును విచారించి గతంకు సంబంధించినటువంటి ఏదైతే పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు, అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, ఏదైతే మూసీ నదిలో పడవేసినటువంటి హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ముందర పెట్టి దానికి సంబంధించిన వ్యవహారాలపైన పూర్తిగా డాటానంతా కూడా ముందర పెట్టి ప్రణీత్ రావు విచారిస్తారు. ఆ తర్వాత ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశిస్తే మాత్రమే తాను మొత్తం హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశానని గతంలో కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. కాబట్టి ఇక కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా ప్రభాకర్ రావును అదేవిధంగా ప్రణీత్ రావును ఇద్దరిని ముఖాముఖిగా కూడా విచారించేందుకు గాను సిట్ బృందం రెడీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు మొత్తం మీద 2023 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ విడిచి పారిపోవడం జరిగింది. దానికంటే ముందు రోజే ఒకరోజు ఎలక్షన్లలో ఫలితాలు రావడంతో మొత్తం సాక్ష్యాధారాలన్నింటినీ మాయం చేయడంలో ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు. కాబట్టి వీరిద్దరినీ కలిపి కూడా కన్ఫ్రంటేషన్ మెథడ్లో ముఖాముఖిగా విచారించినట్లయితే మొత్తం ఆధారాలన్నింటిని కూడా రాబట్టగలుగుతారు. ఇప్పటికే ప్రణీత్ రావు దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను అంతా కూడా జప్తు చేశారు. ఇక ప్రభాకర్ రావు దగ్గర ఉన్నటువంటి అప్పుడు డ్యూటీలో వాడినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా ఇప్పటికే పోలీసులు తీసుకొని వచ్చి దానికి సంబంధించినటువంటి రిట్రీవ్ చేసి ఆ తర్వాత వీరిద్దరిని కూడా ముఖాముఖిగా విచారించేందుకు సంసిద్ధమయ్యారు. ఇక రేపు ప్రణీత్ రావును సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా
ఎల్లుండి ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఎల్లుండి కూడా ప్రణీత్ రావును ప్రభాకర్ రావును ఇద్దరిని కలిపి కూడా కన్ఫ్రంటేషన్ మెథడ్లో విచారించినట్లయితే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నిటి కూడా బయటపడనున్నాయి. అయితే 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరి ఆదేశాల మేరకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అదేవిధంగా ఏ రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు, ఎక్కడెక్కడ కూడా మొత్తం సమాచారాన్ని సేకరించారు, అదేవిధంగా సినీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలను ఎంతమందిని టార్గెట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ టీంలో ఎవరెవరి ప్రమేయం ఏ విధంగా కొనసాగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరి పెద్దల ఆదేశాల మేరకు మాత్రం మీరంతా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, అదేవిధంగా సాక్ష్యాధారాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంలో ఎవరి పాత్ర ఎంత అనే విషయాలపైనే ప్రధానంగా సిట్ బృందం దృష్టి సారిస్తుంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్నింటితోటి కూడా నిందితుల ముందర పెట్టి పూర్తిగా పలు అంశాలపైన క్రాస్ క్వశ్చనింగ్ ఎగ్జామినేషన్ కూడా చేయనున్నది. ఈ క్రమంలోనే రేపు ప్రణీత్ రావును విచారించేటటువంటి క్రమంలో ఇక సిట్ బృందం పలు అంశాలను కూడా ఇప్పటికే సైంటిఫికల్ ఎవిడెన్స్లు అన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఇక వీరిద్దరిని విచారించినట్టయితే ఈ కేసులో చాలా వరకు కీలకమైన అంశాలు కూడా బయటకు రానున్నాయి.